ఇదిగో నారాయణ, అదేనయ్యా నిక్కర్ నారాయణ. కొద్ది నుంచి సందులు గొంతులు తిప్పిస్తున్నావు, ఇంకా నా వల్ల కాదయ్యా. నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను, నన్ను తెలుసా అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒక పిచ్చాసుపత్రి పంపించావు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసామనుకో. రైట్ కొట్టి కదా, డైరెక్ట్ గా నీ పేక్ కోసి జైలుకి వెళ్ళిపోతావు. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగా అనుకో. నారాయణ, ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే ఎంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? ఈడస్త మన మాధవ్ దీక్షిత్తులో లేడు? ఉండటం ఏంట్రా ఆడే. అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నాడు. పద క్లోజప్ లో చూద్దాం. అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదువులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవ, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచు విధాలు వస్తున్నారు, అటు చూడకు. నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం, కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేంటా? ఎరా, ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కౌగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదూ. ఒక్క నిమిషం ఉండు. అక్క, విజయ్ అక్క. ఏంట్రా స్లో మోషన్ అవుతుంది? చూడక్క, ఈ మగ వెధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కెలేరు కదన్ని పోలీసు లాకప్ లో వేయడమేరా నా కర్తవ్యం. ఇదే సాధినట్టు ఎంత పర్సనల్ చేసుకొని బాయ్. ఏంటి బస్సు ఎక్కుతావా? ఒక్కడి పీకుద్ది. ఒరే బావా, ఆగరా, ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్ ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగ్గిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టి ఉంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒక ఇంటి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్టె మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాయాడి పిల్లలతో పరచకాలు వద్దని చెప్పాను. నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే, నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బేడ్తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో ఏం పాట పాడినావప్ప. ఆండవన్ నీ గొంతుకులో అమృతం పోసినాడు. ఈ నాడారు నీకు స్పెషల్ ఛాయ్ పోస్తా ఉంటాడు. కుడి. స్పెషల్ ఛాయ్ మాకు లేదా? మీకు ఆర్డినరీలో ఆర్డినరీ, వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. అంటే ఒట్టి డికాక్షనా? అయితే వీడికి మీలో బాలు అంటే ఎవర్రా? మాధురి అంటే మాత్రం నేనే. వేళాకోళంగా ఉందా? మర్యాదగా చెప్పండి, మీలో బాలు అంటే ఎవరు? వాడేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి? రెడ్డి గారమ్మ ఎక్కడ్రా? చెప్పకపోతే ఏం చేస్తావు? టీ మొత్తం పారబోచేస్తావా? సమోసాలన్నీ చెల్లా చెదురు చేసేస్తావా? కుర్చీలన్నీ ఎరగొట్టేస్తావా? టోటల్ గా ఈ టీ కొట్టిన సర్వనాశనం చేసేస్తావా? చేయరా. నువ్వే కనుక మగాడు అయితే ఈ టీ కొట్టిన సర్వనాశనం చేయి. ఇదన్నప్ప నువ్వు నాడారు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. అయ్యో సారు, ఇంత టీ కడ ఓనర్ నాందా. ఇంత బ్యాచ్కి నాకు ఒక సంబంధం ఇల్లే. నాడారు గురుగురు ఏంటి గురు షాప్ చూడని చూడకుండా వెళ్ళిపోతున్నావు? సారీ, నేను రాను. డోంట్ కాల్ మీ దేర్.
ఈ రోజు నుంచి మందు మానేసి మంచి వాడిని అయిపోయాను. ఊరుకో గురు, నేను ఎన్నిసార్లు మానలేదు, మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు. పేస్ట్ముల్ లాంటి నాకు బీడీ ముక్కలు ఏరుకునే నీకు పోలికేంట్రా? నాకున్న మనో నిగ్రహం, గుండె నిబ్బరం సద్దాం హుస్సేన్ కూడా లేవురా. సర్లే, మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంట నాకేంటి గురు? ఈ బాటిల్ మొత్తం రావట్లేదు గురు. నువ్వు మొత్తం తీయటంలో ఎక్స్పర్ట్ కదా, కొంచెం వచ్చి తీసి పెట్టు గురు. నేను రాను. భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నోడివి, నీకేంటి గురు? రా గురు, కొంచెం మొత్తం తీసివు. ఏమండ్రా నాకు ఈ అగ్ని పరీక్ష? ఒరే బీడీ ముక్క, మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్లిప్ అయిపోతుంటాయి. అవును గురు. అందుకని ఇలా పట్టుకుని కింద 2 తట్టు, ఆ. పైన 2 మొట్టు, తర్వాత? ఇప్పుడు ఒక తిప్పు తిప్పు. ఆ. టంటటా. అయిపోయింది. ఏంట్రా నేను ఏదో 5 స్టార్ హోటల్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోయింది. ఎదవా. తీసుకో. గురు గురు, ఇంత ఉపకారం చేసావు, చిన్న పెగ్గేసిపో గురు. ఈ కోటేశ్వరరావు మాట అంటే మాట. దట్స్ ఆల్. అన్నా ఈ రోజు నుండి మా ఓనర్ గారు మీకు అప్పివ్వమన్నారండి. ఏంట్రా నేను మందు మానేశానంటే మీ అందరికి ఎగతాళిగా ఉంది. రెడీ డ్రింకర్స్. గ్లాస్ ఇవ్వు. లాభం లేదు, క్వార్టర్ కొట్టేయాల్సిందే. చీటికి మాటికి ఆటాడాలంటే నాకు బోర్ బాబు. ఏమైందమ్మా? సరదా అయిన ఆటలు బోలుండగా ఇదేమాట? సరదాయిన అట్లా ఏంట్రా అవి? అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, చుక్కుచుక్కు పిళ్ళ, వానగుంటలు, వరదగుళ్ళు ఇలాంటి ఎన్నో ఆటలు పెట్టుకొని ఇదేమాట? ఒరే చిన్ని, వీడిక్కడ మమ్మల్ని హింసిస్తుంటే నువ్వు లోపలేం చేస్తున్నావురా?